సో డాక్టర్ గారు మరి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే చాలామంది అనుకుంటారు అది చాలా ఎక్స్‌పెన్సివ్, ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు చేయించుకోలేరు అని అంటూ ఉంటారు. సో మరి అది నిజమేనా? ఐవీఎఫ్ అనేది ఫస్ట్ అంత ఎక్స్‌పెన్సివ్ అంటే ఐవీఎఫ్‌లో కూడా రకాలుంటాయి. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్న దాని మీద కాస్టింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి సింపుల్ ఐవీఎఫే చెప్తాము. ఇంకొందరికి ఇక్సీతో పాటు స్పెర్మ్ ప్రిపరేషన్ అని అంటాం. దాన్ని వేరే పద్ధతుల ద్వారా చేసి ఎంబ్రియోస్ తయారు చేస్తాం. సో, వాళ్ళకి వేరే రకంగా చెప్తాం. అదే ఇంకొందరికి ఏంటి అంటే ఆల్రెడీ ఇదివరకు ఐవీఎఫ్స్ చేయించుకున్నారు. లేదంటే ఫ్యామిలీలో మిస్‌క్యారేజ్ హిస్టరీ ఉంది. లేదు వాళ్ళకే రిపీటెడ్‌గా ప్రెగ్నెన్సీ వచ్చిపోతా ఉంది. వాళ్ళకి వేరే రకమైన ట్రీట్మెంట్ చెప్తాం. సో, ఈ కాస్ట్ అనేది ఎనీవేర్ బిట్వీన్ 70,000-1,00,000 మధ్యలో ఉంటుంది. ఇది కాకుండా ఇంజెక్షన్స్, అడిషనల్ కాస్టింగ్ అయితే ఉంటుంది. బట్ అంత భయపడాల్సినంత అంటే ఎవ్వరు భరించలేనంత ఎక్స్‌పెన్సివ్ ట్రీట్మెంట్ అయితే కాదు. అండ్ మోరోవర్ ఇదేమి వాళ్ళు పెట్టేది వాళ్ళ పిల్లల కోసమే కదా! అంటే యెస్. 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 అంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దేర్ ఓన్ ఫ్యూచర్ కాబట్టి కాస్ట్ భయపడొచ్చు. అంటే భయపడే వాళ్ళుంటారు. బట్ హ్మ్. అదే విధంగా అంత ఎక్స్‌పెన్సివ్ అని కూడా నేను చెప్పను. ఈ మధ్య ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. సో, అండ్ మెనీ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ కూడా కవర్ చేస్తున్నారు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌ని. సో వాళ్ళ ఓన్ బేబీ కోసం కాబట్టి ఆ సో మాత్రం యెస్. యాహ్! డెఫినెట్‌లీ. సో ఈ రోజుల్లో చాలా వేరే వేరే వాటికి గూడా ఇంత వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. సో ఓన్ బేబీ కోసం ఇది చాలా తక్కువే అని అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా.